కృష్ణ గారు ఒక్క నిమిషం అండి, మనకు తాజా సమాచారం అందుతుంది. ఇక మనకు తాజా సమాచారం అందుతుంది. ఇక పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు ఎంత నమోదైందో కూడా మనం చూస్తున్నాం. ఉదయం 9 వరకు నమోదైన పోలింగ్ ఏపీలో లోక్సభకి ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం 9.05, తెలంగాణలో లోక్సభకి 9.51% ఓటింగ్ నమోదైంది. ఇక ఏపీలో అసెంబ్లీకి 9.21% ఓటింగ్ నమోదు అయ్యినట్లు తెలుస్తుంది. ఇక దేశ వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 10.35% ఓటింగ్ నమోదైంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం ఇప్పుడు ఏపీ లోక్సభ అదేవిధంగా తెలంగాణ లోక్సభను కంపేర్ చేసి చూస్తే కూడా తెలంగాణలో కూడా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. అటు ఏపీలో 9.05 నమోదవగా తెలంగాణ లోక్సభకి 9.51% ఓటింగ్ అయితే నమోదైనట్లు తెలుస్తుంది. మరోపక్క ఏపీలో అసెంబ్లీకి 9.21% ఓటింగ్ నమోదైంది ఇప్పటి వరకు. ఇక దేశ వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు చూసుకున్నట్లయితే 10.35% టోటల్ గా ఓటింగ్ శాతం నమోదైనట్లు కనిపిస్తుంది. సో కంపేర్ టు తెలంగాణ అండ్ ఏపీ చూస్తే తెలంగాణ ఇప్పటి వరకు అయితే 9.51% మేర కొంచెం ముందంచలో ఓటింగ్ శాతంలో ముందుందని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద దేశ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 10.35% నమోదైనట్లు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఒక పక్క ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రాంతాల్లో ఎంత మేర ఓటింగ్ శాతం నమోదైంది, ఎంత మంది ఓటర్లు ఉన్నారు, ఎంత మేర ఓటింగ్ శాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా అన్ని క్లియర్ గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వార్ రూమ్ నుంచి ఎన్నికల ప్రక్రియను టీడీపీ అధినేత చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. పలుచోట్ల వైసీపీ రెచ్చగొట్టే చర్యలు, దాడులపై నేతలు చంద్రబాబు దృష్టి తెచ్చినట్లు తెలుస్తుంది. మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో వైసీపీ హింసపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభంలోనే దాడులతో కొన్ని చోట్ల ఓటర్లను భయపెట్టేలా వైసీపీ ప్రణాళిక ప్రకారం దాడులు చేసిందని ఆయన ఆరోపించారు. పల్నాడు ఎస్పీతో ఈ విషయంపై ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. పలుచోట్ల ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ కు పాల్పడడంపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏంటి అసలు ఒక రకంగా చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అటుపక్క వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఏకంగా చాలా కీలకమైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలింగ్కి సంబంధించినటువంటి ఓటర్లు నమోదు చేసుకునేందుకు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలు, చెదురుముదురు ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ఎన్నికల సంఘం ఈసీకి కూడా ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన టీడీపీ కేంద్ర కార్యాలయంలో వార్ రూమ్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి దాడులపైన ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఓటర్లు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి కూడా ఏర్పాట్లను పర్యవేక్షించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఘటనలపైన వైసీపీ కొంతవరకు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి దాడులపైన ఆయన చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాచర్ల, అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి వైసీపీ హింసకు పాల్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలింగ్ ప్రారంభంలోనే దాడులతో కొన్ని చోట ఓటర్లను భయపెట్టేలా వైసీపీ ప్రణాళిక ప్రకారం దాడులు చేస్తుందంటూ చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా పల్నాడు ఎస్పీతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. పలు చోట్ల ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్లకు సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలకు ఆయన ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి అంశాలు, దాదాపుగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించినటువంటి అంశం
కూడా కొంతవరకు కూడా పోలింగ్ శాతం పెరుగుదలకి చాలా కీలకం కాబోతుంది అన్నటువంటి అంచనాలో ఎన్నికల సంఘం ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పుట్టపర్తి అదేవిధంగా పల్నాడు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అంశాలు, రైల్వే కోడూరులో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి, అదేవిధంగా పత్తికొండలో జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలపైన కూడా టీడీపీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లెటర్ రాసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. టీడీపీ అనుచరులు టీడీపీ సానుభూతి పనులపైన మల్లేపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి, వెల్దుర్తి మండలంలో జరుగుతున్నటువంటి ఘర్షణలకు సంబంధించి, దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నారు. సార్, మీరు ఎన్నింటికి క్యూ లైన్లోకి వచ్చారు? ఎంతసేపు పడుతుంది? ఎలా ఉంది మీకు ఇక్కడ ఓటింగ్? ఒక గంట పెట్టింది, చాలా టైం పెట్టింది. బాగా స్పీడ్గా జరుగుతుందా? లేదు, స్పీడ్ లేదండి అసలు. సరే, ఎంతసేపు అయింది సార్ మీరు వచ్చి? ఎలా జరుగుతుంది పోలింగ్? నేను వచ్చి గంట అవుతుంది. స్లో, ఇప్పుడు బాగా స్లో. అది సార్, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఎలా ఉందంటే పోలింగ్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఎలా జరుగుతుంది మీ అభిప్రాయం? ఇబ్బందులు ఏం లేవండి, కాకపోతే నిదానం జరుగుతుంది. 1 అవర్ అయింది తొందరగా వచ్చి. అదే కొంచెం ఎర్లీగా వస్తే తొందరగా ఓటేయచ్చు అని చెప్పి వచ్చాము, కానీ బాగా స్లోగా ఉంది. లోన కొంచెం మరి ఏమన్నా ఫాస్ట్ అప్ చేయలేమో చూసుకోవాలి వాళ్ళు. అంతకుముందు మీరు ఓటు వేశారు, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికకి సంబంధించి యాజ్ అ ఓటర్గా, ఒక కామన్ మ్యాన్గా మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంతకుముందు కూడా వేసానండి. అప్పుడు కొంచెం ఫాస్ట్గానే జరిగింది. మరి అప్పుడు నేను వేసింది రూరల్లో ఉండేవాడిని, ఫాస్ట్గానే అయిపోయింది. ఇప్పుడు అర్బన్లో ఉన్నాం కదా, సిటీలో, మరి స్లోగా ఉంది. నాకు తెలియదు. అంటే ఓటింగ్కి సంబంధించి చాలా మంది యూత్ బాగా ఎక్కువ ముందుకు వచ్చి ఓటు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనుక గతంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ఓటు హక్కు మీద కూడా అవగాహన పెరిగినట్టుగా కనిపిస్తుంది. దీని మీద మీ అంచనా ఎలా ఉంది? మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా కొంచెం అందరికీ అవేర్నెస్ పెరిగిందండి. అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వస్తున్నారు. సాఫ్ట్వేర్లో వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళు హైదరాబాద్ నుంచి పని కట్టుకుని వచ్చి వాళ్ళే ఓటేసి వెళ్తున్నారండి. అందరూ వస్తున్నారు. పెరుగుద్దండి యూత్. ఎలాంటి సైన్కి దారితీస్తుంది అంటే పాజిటివ్ సైన్గా కనిపిస్తుంది. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అని కూడా ఒక అంచనా ఉంది. ఇప్పుడు యూత్ కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు కావచ్చు, ఓటు మీద పూర్తిగా ఉత్సాహంగా ఒక అవగాహనతో వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? అది డెవలప్మెంట్ అనేది కొంచెం కావాలి ఏపీకి అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేస్తున్నారు. ఇక ఏది గెలుస్తుంది అనేది తర్వాత తెలుస్తుందండి. కాకపోతే డెవలప్మెంట్ కావాలి, ఏపీ కొంచెం వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అందరికి ఒపీనియన్ ఉందండి. మీరు చెప్పండి, ఎంతసేపు మీరు చెప్పండి సార్, ఎంతసేపు అయింది మీరు క్యూ లైన్లోకి వచ్చి ఎంతసేపు అయింది సార్? ఎలా ఉంది ఇక్కడ? వచ్చి 1 అవర్ అయిందండి. ఎలా ఉండేది మామూలు ఎప్పుడు ఉండేట్లే ఉంది, కొత్తగా చెప్పేది ఏం లేదు. మీరు అంతకుముందు కూడా ఓటేసి ఉంటారు కదా, ఇప్పటికి ఏమైనా మీరు ఏమైనా తేడా గమనించారా? కనిపించారు సేమ్ అదే కొంతమంది కొత్తగా ఓటర్లు రావడం, ఓటు వేసేయడానికి చాలా మంది కూడా అంతకుముందు ఇష్టం చూపించేవాళ్ళు కాదు, ఇప్పుడు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. అలాంటివి మీరు ఏమైనా గమనించారా? మీ అనుభవంలో మీకు ఉన్నటువంటి సీరియస్గా మనం ఆలోచించేదే ఉండదండి. మనం వచ్చాం, పని అయిపోతే చాలా చూసుకుంటాం తప్ప మిగతా వాళ్ళు మనం చూడడం. అదే చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సీనియర్ సిటిజన్స్కి సంబంధించి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ కుర్చీలో అక్కడ స్టాండ్ అయినటువంటి కుర్చీలో నుంచి కూసేపు నుంచోలేక కూర్చున్నటువంటి సిచ్యువేషన్. సార్, మీ అనుభవంలో మీరు ఎన్నిసార్లు ఓటేశారు, ఇప్పుడు ఓటేస్తున్నారు? గతంలో కన్నా ఇప్పుడు ఓటు హక్కు మీద బాగా అవగాహన పెరిగినట్టుగా కనిపిస్తుంది. మీ అంచనా ఏంటి? మీ అనుభవం పూర్వకంగా మీరేం చెప్తారు? ప్రజల్లో బాగా అవగాహన మాత్రం వచ్చింది. తప్పకుండా ఓటు వేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ప్రజల్లో బాగా ఈ ఎలక్షన్కి మాత్రం తప్పకుండా ఎక్కడున్నా సరే, ఇండియాలో ఎక్కడున్నా లేకపోతే అమెరికాలో ఎక్కడున్నా సరే వచ్చి ఓటు వేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ప్రతి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి, మిగతా స్టేట్లో ఏమన్నా తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా అవగాహన, చాలా అవసరం కూడా. అది ఓటు వేయలేకపోతే లేనట్టే లెక్క అనేటువంటి కాన్సెప్ట్తో వస్తున్నారు. దట్టు ఓటుని సద్వినియోగం చేయాలి, ఈ ఓటుతో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆస్పెక్ట్తో వస్తున్నారు అంతా. అంతకుముందు బ్యాలెట్ బాక్స్గా ఉన్నప్పుడు కూడా ఓటేసి ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు ఈవీఎంకి ఓటేస్తున్నారు. అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలు కూడా చూస్తుంటారు. ఎలా ఉంది పబ్లిక్ మైండ్ సెట్ కావచ్చు, ఇప్పుడు ఓటు హక్కు సంబంధించినటువంటి పెరిగినటువంటి అవేర్నెస్ కావచ్చు, ఎన్నికల సంఘం చేసినటువంటి అవగాహన కార్యక్రమాలు కావచ్చు, మీ అనుభవం ద్వారా మీకేమి అర్థమైంది? మీ అనుభవం ఏం చెప్తారు? ఎస్పెషల్లీ లోగడ ఓల్డెన్ డేస్లో అంటే ఒక కాంగ్రెస్ అంటే స్వతంత్రం వచ్చినట్టు కొత్తలో మాత్రం ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది. పోతే మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్. వాళ్ళు తీసుకునేటువంటి యాక్షన్స్ కానివ్వండి, వాళ్ళు తీసుకునేటువంటి పద్ధతులు కానివ్వండి, వాళ్ళు ప్రివెంట్ చేసేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వండి, దాని మూలంగా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఓటరు
సద్వినియోగం తన యొక్క ఓటుని ప్రాపర్గా సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. టెక్నాలజీ వినియోగం ద్వారా కూడా ఓటు హక్కు మీద అవగాహన పెరుగుతుంది. ఓటు ఉందా లేదా, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఏర్పడిన తర్వాత అక్కడ ఓటేస్తున్నారు, ఇక్కడ ఓటేస్తున్నారు లాంటి సమస్యలు కూడా వచ్చినాయి. వాటిని కూడా ఓవర్కమ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంత పరిణామాలు, ఇంత భారీ స్థాయిలో ఎన్నికల సంఘం ఇన్ని భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం మీ అనుభవం ఏం చెప్తుంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? డెఫినెట్గా ఈ ఎలక్షన్ ఓటర్ ఆస్పెక్ట్ మాత్రం దీనికి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కొన్ని ప్రివెన్షన్ కొన్ని చేయాలి. కొన్ని ఓటర్లో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి వాళ్ళు ఓటు కూడా మిస్యూజ్ కాకుండా ఉండేట్టుగా చూడాలి. అది అవసరం ఉంది. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. తనకున్నటువంటి కాన్సెప్ట్, తనకున్నటువంటి అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరిచేటువంటి ధోరణిలో ఉండేటట్టుగా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. మరికొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంతకు ముందుకి ఇప్పటికీ మీరు ఏమైనా వ్యత్యాసం గమనించారా? ఇప్పుడు ఎన్నికల సంఘం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది, ఓటుపైన అవగాహన కల్పిస్తుంది, ఓటింగ్ శాతం కూడా పెరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ సక్రమంగానే ఉన్నాయని భావిస్తున్నాను. కానీ ఓటు అనేది కంపల్సరీ చేయటం అనే దాంట్లో గవర్నమెంట్ ఫెయిల్ అవుతున్నది. కంపల్సరీ ఓటు వేసిన వాళ్ళకే ఉండాలి, అంత ఓటు కంపల్సరీ చేయాల్సిందే. ఏదైనా ఎపిక్ కార్డు ఎలా అవసరమో ఓటు కూడా అలా వేసిన వాళ్ళకే ఉండాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఓటు హక్కు అంటే కొంతవరకు కూడా దుర్వినియోగం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా చూస్తున్నాం మనం. 2 చోట్ల ఓటు ఉండడం, ఇతరత్రా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దొంగ ఓట్లు సృష్టించడం, ఇలాంటివి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకే డోర్ నెంబర్ మీద వందలాది ఓట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా మీ ఎక్స్పీరియన్స్లో చాలా చూసుంటారు. బై కంపేరింగ్ టు లాస్ట్ ఎలక్షన్స్, మీరు ఇప్పటి వరకు ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. ఇప్పుడు ఎలక్షన్స్కి మీ అనుభవం ఏంటి? ఈసారి ఈ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చాలా గట్టిగానే తీసుకొని మ్యాక్సిమం దాన్ని ఈ దొంగ ఓట్లని మిగతా వాటిని తీసివేయడానికి, ఒకే దాంట్లో మీరు చెప్పినట్టు ఇన్ని ఓట్లు ఉండటం తీసేయడానికి కూడా చాలా ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తుందని నా అభిప్రాయం. ఇంకా ముందు కూడా ఇంకా బాగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు మొత్తం ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓటేసి ఉంటారు? అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా మీరు ఏమైనా గుర్తించారా? ఇప్పుడు ఎన్నికల సంఘం చేసినటువంటి ఏర్పాట్లు భారీగా ఉంటున్నాయి, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని చెప్తున్నారు, ఓటింగ్ శాతం పెంచాలని కూడా కృషి చేస్తున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందండి. బాగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది. అందరూ ఓటు హక్కు కోసం చాలామంది వచ్చి వినియోగిస్తున్నారు. అదండి. అంటే ఇప్పుడు మీరు గతంలో కూడా బ్యాలెట్ బాక్స్ ఓటు కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఈవీఎం గత కొన్ని దశాబ్దాలుగా ఈవీఎం జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వచ్చేసి అవగాహన, ఓటు పైన ఉన్నటువంటి అవగాహన కావచ్చు, యూత్లో ఓటు వేయాలన్నట్టు ఒక ఫీలింగ్ కావచ్చు, ఇదంతా కూడా భారీగా పెరిగినట్టు పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది. ప్రతి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి, అందరూ వస్తున్నారు, బాగా చైతన్యం వచ్చింది. కాదు ఇప్పుడు ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి ఏదైనా ఏర్పాటు చేస్తుంటే బాగుండేది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి సపరేట్ లైన్ ఏదైనా పెట్టుంటే బాగుండేది. కాస్త ఇబ్బంది పడుతున్నారు, అది గుర్తించాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. అదొకటి సపరేట్గా ఉంటే బాగుండేది. ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది, అందరూ ఓటు ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఇంకా ఓటింగ్ సంబంధించి దాదాపుగా గంటన్నర పైనుంచి కూడా ఇక్కడ ఓటింగ్కి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలామంది క్యూ లైన్లో నుంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు అయింది మీరు క్యూ లైన్లో నుంచి? మీరు 40 మినిట్స్ అవుతుంది సార్ వచ్చి క్యూ లైన్లోకి. మేము ఇక్కడ పక్కన ఇండియా కాంప్లెక్స్ దగ్గర నుంచి వస్తున్నాం. అంటే మీరు అంతకుముందు ఓటేసి ఉంటారు, ఎప్పుడు ఓటేసి ఉంటారు. ఇప్పుడు ఓటు పైన కూడా చాలా వరకు అవగాహన కావచ్చు, ప్రచారాలకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఓటింగ్ శాతం పెంచేందుకు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉందని మీ ఒపీనియన్? మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగి చేస్తున్నారు. ప్రతి ఇంటికి వచ్చి అందరి ఓటర్ లిస్ట్ ఐడెంటిటీస్ అన్నీ తీసుకుంటున్నారు. నాకు తెలిసి వాళ్ళు బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకపై చేయాలంటే అంటే మోస్ట్లీ పక్క స్టేట్లో కూడా పనిచేసేటోళ్ళు ఉంటారు కదా, వాటి లిస్ట్ కూడా ఏమైనా ఉంటే క్లారిటీ ఉంటే దానికి మంచిదని నేను అనుకుంటున్నాను. అంతే. అంటే అందరూ ఇక్కడ పనిచేయరు కదా సార్, కొంతమంది వేరే స్టేట్కి వెళ్ళి పనిచేస్తుంటారు. సో అంతే సార్. మీరు ఎంతసేపు అయింది వచ్చి? ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు? 45 మినిట్స్ అవుతుంది. ఫైన్. ఎప్పుడు ఈ బూత్లో 5 నిమిషాలు వచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఈ ఫస్ట్ టైం 40 మినిట్స్ అట్లా పైన పడుతుంది ఉంచోడానికి. సో కౌంట్ పెరిగిందనే ఆనందపడడం అంతే. అంటే ఇంకా మీరు గతంలో చేసినప్పుడు 5 మినిట్స్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు 40 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా పడుతుంది. అంటే ఇది ఏ సైన్? అంటే పాజిటివ్ సైన్గా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అవేర్నెస్ అనేది పెరిగింది ఖచ్చితంగా. సో డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు, సో తగ్గ డెసిషన్ తీసుకొనే చేయాలి. సో అందరూ దానికోసమే వస్తున్నారు. నిన్న మొన్న చూడండి న్యూస్లో అంతా మీరు కవర్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళందరూ ఎంత రోడ్ బ్లాకింగ్స్ అవుతున్నాయి. బస్సెస్ లేక, ప్రైవేట్ బస్సెస్ కాస్ట్ పెంచి.
సో ఎలక్షన్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు ఎదర్ గవర్నమెంట్ ఆర్ ఎలక్షన్ కమిషన్, పక్క స్టేట్స్లో ఎలక్షన్స్ లేవుగా, చెన్నైలో లేవు, బెంగళూరులో లేవు, ఉంటే హైదరాబాద్లో మేజర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో బస్సెస్ కోఆపరేట్ చేయమనండి, ఎలక్షన్ కమిషన్ సజెషన్ ఇవ్వచ్చు కదా, తీసుకురావచ్చు కదా. కొన్ని ఎక్స్ట్రా బస్సెస్ 4 days ముందు నుంచే పెడితే వచ్చేవాళ్ళు వస్తారు. లాస్ట్ మినిట్లో కిక్కిరిసిపోయి కొట్టుకుంటూ మెల్లగా రావాలి, రాలేకపోయి నేను ఎంతమంది రాలేకపోతున్నాం అని చెప్పారు. ఒక 4 days ముందు నుంచే ఎక్స్ట్రా బస్సెస్ యాడ్ చేయండి, పక్క స్టేట్స్ నుంచి తీసుకోండి, తప్పేముంది. ఎలక్షన్ ఇండియా కోసమే కదా చేస్తున్నాం మనం. అండ్ ఇన్ ద సేమ్ లైన్ ఇప్పుడు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి. సీనియర్ సిటిజన్స్ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ఇంకో ఈవీఎం ఎక్స్ట్రా ఉండి ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ అని పెడితే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారుగా. ఇది సమ్మర్ అని తెలియదా కమిషన్కి? తెలుసు, ఎలక్షన్ కమిషన్కి సమ్మర్ అని తెలిసినప్పుడు వాళ్ళని ముందు వచ్చి పంపించేయాలని తెలియాలిగా. వాటర్ క్యాన్స్ పెడితే ఉపయోగం లేదు కదా. వాళ్ళు వచ్చారు, ఓట్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మేమంటే నుంచుంటాం, వాళ్ళు నుంచోలేరు కదా. మరి వాళ్ళకంటే ఒక సపరేట్ లైన్ అనేది పెట్టాలి కదా, అవునా? 18 to 40 మేము నుంచోగలం, ఎవరైనా నుంచుంటారు. 60 years వాళ్ళు నుంచుంటారా? లేదు కదా. మరి అలాంటి 55 to 60 ఉన్న వాళ్ళకంటే సపరేట్ క్యూ పెడితే బెటర్ కదా, అవునా? ఇప్పుడు 3 divisions ఎన్నో ఉన్నాయి ఇక్కడ. 3 divisions కలిపి ఒక చోట మీరు ఒక కామన్ బాక్స్ ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ పెడితే ఎంత బెటర్ అది, అవునా? ఇంత 40 నిమిషాలు 30 నిమిషాలు కూర్చొని ఆ బెంచ్ల మీద కూర్చోవాల్సిన అవసరం ఉండదు కదండి వాళ్ళకి. మరి ఇది ఎలక్షన్ కమిషన్కి అర్థం కావట్లేదా? ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడే, రైట్? సార్ మీరు చెప్పండి, చెప్తున్నారు పాజిటివ్ సైన్ వస్తుంది, ఓటింగ్ శాతం పెరుగుతుంది, అందరూ చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తారు. మీ ఒపీనియన్ ఏంటి? బెటరే అన్ని ఓటింగ్ జరుగుతుందంటే. మేము వచ్చి కూడా అంతే 45 minutes అవుతుంది. చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, చాలా మంది సీనియర్ సిటిజన్స్, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఒక పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళని ఓటు హక్కు వేసేందుకు వాళ్ళని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 90 years ఓల్డ్కి సంబంధించినటువంటి లేడీ ఆవిడ కుటుంబ సభ్యులు దగ్గర ఉండి తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనుక, అంటే ఓటు హక్కుకు సంబంధించి అవగాహన అనేది, ఓటు హక్కు పైన ఉన్నటువంటి అవగాహనకు సంబంధించినటువంటి అంశాలను ఎంతవరకు పెరిగినాయి అనేది కూడా తెలుస్తుంది. మనతో మాట్లాడేందుకు మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మా చెప్పండి, మీరు ఎన్నిసార్లు ఓటేశారు? మీ అనుభవం ఏం చెప్తుంది? ఇప్పుడు ఓటింగ్కి అప్పుడు ఓటింగ్కి ఉన్న తేడా ఏంటి? చాలా తేడా అయితే ఉందండి, చాలా తేడా ఉంది. ఇప్పుడు నా వయసు 68 సంవత్సరాలు. నా సర్వీస్లో ఒక్కసారి కూడా నేను ఓటు వేయటం మిస్ అవ్వలేదు. నేను ఇంకా యూత్ని ఎంకరేజ్ చేస్తాను. షీ ఈజ్ ఆల్సో మై స్టూడెంట్. తనకి ఎంకరేజ్ చేసి ఇప్పుడు నవతరానికి మనం ఏమేమి కావాలి, జాగ్రత్తలు అవన్నీ కూడా చెప్పాను. వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? మీరు ఏం ఫీల్ అవుతున్నారు? మీ చెప్తున్నారు మిమ్మల్ని ఓటుకి తీసుకొచ్చామని చెప్పి. This is my first voting, sir, and I think to whom I will select, he should come because it should be a development in Vijayawada, sir. That's all. So she is very inspiring as it is so motivated. She is voting continuously. ఓకే హరీష్, మీరు అలాగే ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. ఇక దేశవ్యాప్తంగా ఈసీ కూడా ఇప్పటి వరకు 9 గంటల వరకు ఉన్నాము ఏదైతే రిలీజ్ చేసిన పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.